ఏపీ ప్రజలు ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించినా వైసీపీ అధినేత వైఖరి మారలేదు. 11 సీట్లే వచ్చినా జగన్ రెడ్డి తీరు అలాగే ఉంది. తనని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలని తాడేపల్లి ప్యాలెస్ ముందు మెడపట్టి బయటకు గెంటించారు జగన్. వివిధ జిల్లాల నుంచి జగన్ ను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సెల్ ఫోన్లు విసిరేసి మెడపట్టి కార్యకర్తలను బయటకు విసిరేశారు జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది. ఇందుకే ఓడిపోయాం, అయినా జగన్ బుద్ధి మారలేదు అని తిట్టుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ నుండి వెళ్లిపోయారు వైసీపీ కార్యకర్తలు. ఇలా చేసే మీరు నష్టపోయాం, ఇలా మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే మేము కలవలేదని చెప్పి ఇప్పుడు ఫోన్ ఒకరు ఇప్పుడు జగన్ ని కలవడానికి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. జగన్ ని తిట్టుకుంటూ అక్కడి నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటమే కాకుండా 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ లో మాత్రం తీరు మారలేదు అని ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఆగ్రహ వ్యక్తాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ కలిసేందుకు ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలను ఆ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ బయట ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఈసడించుకోవటమే కాకుండా వారు లోపల ఉన్న వాళ్ళు సెల్లో మాట్లాడతారు అని చెప్పి ఒక కార్యకర్త ఫోన్ ఇస్తే ఆ ఫోన్ తీసుకెళ్లి పక్కనున్న కుండీల వద్ద పడేసిన తీరు కూడా అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా ఇలా చేయటం వల్లనే 11 సీట్లతో కోల్పోయాము. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరూ రానివ్వలేదు, అధికారం పోయిన తర్వాత కూడా మమ్మల్ని ఎవరూ రానివ్వడం లేదు, ఎందుకనే మనకు 11 సీట్లు వచ్చినాయి అని చెప్పి కూడా కార్యకర్తలు అక్కడే శాపనార్థాలు పెట్టడం మనకు స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో పాటు కొంతమంది కార్యకర్తలు అయితే అక్కడ వాళ్లే సెల్ఫీలు తీసుకొని ఇలా చేయటం వల్లనే మనం ఇలా అయిపోయామంటూ కూడా వ్యాఖ్యలు చేయటం కూడా మనకి ఆ వీడియోలో కనిపిస్తోంది. తాడేపల్లిలో కొంతమంది కార్యకర్తలు, అంటే కొన్ని జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు జగన్ ని కలిసి తమ నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయాము, తమ కార్యకర్తలను పట్టించుకోకపోవటం వల్లే ఇలా ఘోర పరాజయం పాలయ్యాము, 5 సంవత్సరాల కాలంలో ప్యాలెస్ కు వస్తే కనీసం పట్టించుకోలేదు, చివరికి నియోజకవర్గంలో కానీ లేకపోతే మంత్రులు కానీ కూడా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు, కార్యకర్తలను పూర్తిగా విస్మరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది, మధ్యలో ఉన్న నాయకులు మెక్కేశారు కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోకపోవటం వల్లనే ఎవరు కూడా ఎన్నికల్లో పనిచేయలేకపోయామని, కనీసం ఇప్పుడైనా సరే పద్ధతి మార్చుకొని కార్యకర్తలను కనిపెట్టుకుంటేనే మళ్ళా తిరిగి పార్టీకి దగ్గర అవుతారు అని చెప్పేందుకే కొంతమంది కార్యకర్తలు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. అంతకుముందు ఒక రోజు కార్యకర్తలను జగన్ కలిసినట్టు వీడియోలు బయట వైరల్ చేయడంతో బ్లూ మీడియాలో రావడంతో ఎక్కువ మరికొంతమంది కార్యకర్తలు కూడా ఆయన కలిసేందుకు వచ్చారు. అయితే వాళ్ళని కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా వారి సెల్ ఫోన్లను కూడా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇసిరి కొట్టడంతో వాళ్ళంతా అక్కడే శాపనార్థాలు పెట్టి మీరు ఇలా చేయటం వల్లనే మొత్తం 11 సీట్లు వచ్చినాయి, గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే వ్యవహరించారు, అధికారం లేనప్పుడు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు, అందుకని ఈ పార్టీకి అధికారంలోకి రాదు అంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. యామిని, అసలు రామారావు, ఇప్పుడు జగన్ తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా కలవకుండా ఇలా వారితో ప్రవర్తించిన అసలు మనం ఎలా చూడాలంటారు? అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడు కూడా ఎవరికి ప్రవేశం ఉండదు యామిని. అక్కడ ఎవరైనా సరే చివరికి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక అధికారంలో ఉన్న సమయంలో అయితే సీఎం ప్రోటోకాల్ ఉంటది కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు కూడా అంటే సెక్యూరిటీ తగ్గించినప్పటికీ 986 మంది నుంచి 65 మందికి సెక్యూరిటీ తగ్గించినప్పటికీ కూడా ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ ఇప్పుడు బయట చేస్తున్న వాళ్ళు కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ కాగా మరి కొంతమంది ప్రభుత్వ సెక్యూరిటీ వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లాలంటే చాలా దశలు దాటుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ప్యాలెస్ మెయిన్ గేటు,
దానికి ముందు కొన్ని అవుట్ పోస్టులు ఉంటాయి ఇదివరకు. ఇప్పుడు ఆ అవుట్ పోస్టులు తీసేయటంతో అక్కడ దాకా కార్యకర్తలు వెళ్ళగలిగారు. అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే మళ్ళా 2 గేట్ 1 గేట్ 2 దాటుకొని వెళ్ళాలి. అందువలన కార్యకర్తలను మెయిన్ గేట్ దగ్గరే ఆపివేయటంతో, పైగా వాళ్ళెవరికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. కనీసం కార్యకర్తలు ఉన్నారు అని లోపలికి సమాచారం కూడా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే ఇచ్చినా తీసుకోవాలని ప్రైవేట్ అందువల్లనే కార్యకర్త నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి, ఒకవేళ లోపలికి పంపిస్తే తమ ఉద్యోగాలు ఓడతాయి అని కూడా ఆ ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ ఉండే కార్యకర్తలకు చెప్పి మేమేం చేయలేము అని చెప్పి కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినట్టు తెలిసింది. ఎప్పుడూ కూడా ఈ తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళాలంటే అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి వైసీపీ కార్యకర్తలే మనం ఆ వీడియోలో వాళ్ళ ఆడియో కూడా వినిపిస్తూ ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు. నేను జగన్మోహన్ రెడ్డిని కలుగుతానని చెప్పి వచ్చాను. సెక్యూరిటీ గారు కొద్ది బయటికి నెట్టేశారు. ఎట్టైనా నేను జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవాలని చెప్పి ఎంత దూరం వచ్చాను. చూశారు కుట్టారండి. నేను జగన్మోహన్ రెడ్డిని కలుగుతానని చెప్పి వచ్చాను. సెక్యూరిటీ గారు కొద్ది బయటికి నెట్టేశారు. ఎట్టైనా నేను జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవాలని చెప్పి ఎంత దూరం వచ్చాను. చూశారు కుట్టారండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.